సాయి దూత శ్రీ బివి నరసింహస్వామి. శ్రీ స్వామివారి జీవితం అంకితం. దుఃఖంతో అశాంతితో మ్రగ్గిపోతున్న ఈ ప్రపంచానికి తన అంతులేని కృషి పట్టుదలలతో సాయిబాబా అనే దివ్యజ్యోతిని ప్రసాదించిన అద్భుత వ్యక్తి, రక్షకుడు సద్గురు శ్రీ నరసింహస్వామీజీ పవిత్ర పాదపద్మములకు వినయముతో ఈ గ్రంథాన్ని అంకితమిస్తున్నాము. అనుక్షణం మా ఆలోచనలను, ప్రగతిని ప్రభావితం చేసే పూజ్య గురుదేవులైన శ్రీ సద్గురు రాధాకృష్ణ స్వామీజీకి మా మనఃపూర్వక ప్రణామములు. పరిచయం. మా పరమ గురువైన శ్రీ నరసింహస్వామీజీ జీవిత చరిత్ర అయిన ఈ చిన్ని గ్రంథాన్ని సంతోషంగా మీ ముందుకు తీసుకువస్తున్నాము. స్వామి జీవితంలో వివిధ దశలలో చోటు చేసుకున్న సంఘటనలు, దేశవ్యాప్తంగా సాయి ప్రచార ఉద్యమాన్ని అలుపెరుగక కొనసాగించిన నేపథ్యం, ఆయన హృదయాన్ని అవగతం చేసుకుని అనుగమించిన శిష్యుల గురించి విపులంగా వివరించే ప్రయత్నం చేశాము. ఇది ఎంతో కష్టసాధ్యమైన సంకల్పమే. కానీ శ్రీ జిఆర్ విజయ్ కుమార్ గారు ఈ స్వామి జీవిత చరిత్రను వ్రాసి స్వామి 50వ ఆరాధనా దినోత్సవ సందర్భంలో ముద్రింపబడాలని కోరుకున్నారు. స్వామీజీతో సన్నిహితంగా మెలిగిన శిష్యులు, భక్తుల నుంచి ఆయన వారి అనుభవాలను సేకరించి వాటిని క్రోడీకరించి గ్రంథ రూపాన్నిచ్చారు. గత 5 దశాబ్దాలుగా సాయి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మా ప్రెసిడెంట్ శ్రీ ఆర్ శేషాద్రి గారికి మేము కృతజ్ఞులం. ఎంతో జాగ్రత్తగా ఈ ప్రతిని పరిశీలించి ముందు మాటను ఎంతో అద్భుతంగా అందించిన వీరికి మా హృదయపూర్వక ధన్యవాదములు. ఉన్నత ఆశయాలు, విచారాలతో కూడిన ఆధ్యాత్మిక జీవిత చరిత్రను మాకు అనుగ్రహించి తమ అనుగ్రహాన్ని మాపై వర్షింపచేసిన శ్రీ సాయిబాబా, శ్రీ నరసింహస్వామి, శ్రీ రాధాకృష్ణ స్వామీజీలకు మా మనఃపూర్వక కృతజ్ఞతలు. అద్భుతమైన సరళమైన శైలిలో వ్రాయబడిన ఈ గ్రంథం సాయి భక్తుల ఆధ్యాత్మిక జీవితాలలో మరింత విశ్వాసాన్ని పెంపొందిస్తుంది అనడం నిస్సందేహం. సాయి సాహిత్యంలో ఈ పుస్తకం అందమైన ఆభరణంగా నిలిచిపోతుంది. నరసింహస్వామి యొక్క జీవితం, లక్ష్యాల వివరణ పాఠకులకు ఎంతో ఆసక్తికరంగా, ఆదర్శప్రాయంగా సాగిపోతుంది. ఎంఎస్ జ్యోతి రాఘవన్, సెక్రటరీ, శ్రీ సాయి స్పిరిచువల్ సెంటర్, బెంగళూరు, ఆగస్ట్ 21, 2010. ముందు మాట. ఆధునిక యుగంలో మతం అనే మత్తుమందు వంటిదని, అభివృద్ధిని తిరోగమింపచేసే ఛాందస భావమని కొందరు భావిస్తారు. ఈ వ్యతిరేక భావాలు పూర్తిగా ఊహాజనికాలు కావు. దురదృష్టవశాత్తు మతం అనేది వ్యక్తికి, అతని గురువుకు వారధి వంటిది అనే అసలు సత్యం మరుగున పడిపోయి అర్ధరహితమైన విమర్శలు, మత మార్పిడులు చోటు చేసుకుంటున్నాయి. గొప్ప గొప్ప మతాలను స్థాపించిన మూల పురుషులు ఈ సత్యాన్ని సాధించే ప్రయత్నం చేశారు. నేటికి నిజమైన సాధకులకి మతం అనేది గొప్ప ఆయుధం. మహాత్మా గాంధీ మాటలలో ఆత్మ సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం, ముక్తి అనేవి సాధించడానికి మతమే శక్తివంతమైన ఆలంబన. ఈ అంతులేని దాహమే శ్రీ నరసింహస్వామీజీని సద్గురు అన్వేషణకు ప్రేరేపించింది. చివరకు ఆయన మనందరి కోసం షిరిడీ సాయిబాబాను కనుగొన్నారు. సాయి అనుగ్రహం అనే గొప్ప నిధిని పొంది ఆయన దానిని మనందరికీ పంచిపెట్టారు. నిజానికి 1936వ సంవత్సరం ముందు వరకు సాయిబాబా ఖ్యాతి, మహత్యం షిరిడీ అనే కుగ్రామానికి మాత్రమే పరిమితమై ఉండేవి. శ్రీ నరసింహస్వామీజీ 2 దశాబ్దాలు నిర్విరామంగా చేసిన అద్వితీయ కృషి ఫలితంగా నేడు సాయినామం దేశంలో ప్రతి ఇంటిలో మారుమ్రోగుతోంది. నరసింహస్వామి తన జీవన యాత్రలో అనేక మందిని కలుసుకున్నారు. వివిధ స్థితిగతులకు చెందినవారు, దేశంలో వివిధ ప్రాంతాలకు చెందినవారు వారిలో ఉన్నారు. వారిలో కవులు, కళాకారులు, వైద్యులు, న్యాయవాదులు, విద్యావేత్తలు,
సామాజిక సేవకులు, నావికులు, సైనికులు, వ్యాపారవేత్తలు, కర్మాగారాలలో పనిచేసే కార్మికులు, ఇలా ఎన్నో రకాలైన వ్యక్తులు ఉండేవారు. వారిలో కొందరు అప్పుడే కళాశాల విద్యను ముగించుకున్న నవ యవ్వనులైతే మరికొందరు జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులు. వారందరికీ శ్రీ నరసింహస్వామి సాయిబాబా అనే అద్భుత వ్యక్తిత్వాన్ని అందించి వారికి అవసరమైన ప్రోత్సాహం, ఓదార్పు ఇచ్చేవారు. బాబా అనుగ్రహం ద్వారా ఆయన వారికి ప్రసాదించిన కొత్త జీవితం వారి వారి భక్తి మార్గాలలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. పూజ్య శ్రీ నరసింహస్వామీజీకి జై.